వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు. అది ఒక దొంగల సమూహంతో ఏర్పడినటువంటి సమూహం. వాళ్ళ ఆలోచన కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా దోచుకోవచ్చు అనే ఆలోచనతో ఉన్నారు తప్పితే, మాజీ ముఖ్యమంత్రి గారు 2 సార్లు బెంగళూరు పోయొచ్చావు. నువ్వు వాడిపోయిన తర్వాత అంతకుముందు చెప్పారు మా నాయకుడు వచ్చేసాడు, ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటాడని చెప్పేసి చెప్పినటువంటి మాటలు ఎట్టిపోయినాయో, వాడిపోగానే 2 సార్లు పోయాడు బెంగళూరు. ఎందుకు పోయాడు తెలియదు. మరి కొంతమంది అయితే మకా మారుస్తున్నాడు అంటున్నారు, మరి నిజమవుతుందో తెలియదు. కానీ ఇలాంటి వ్యక్తి మొన్న ఏదో అక్కడ వినుకొండలో ఒక సంఘటన జరిగింది. ఎవరు ప్రోత్సహించరు హత్యల్ని, హత్య రాజకీయాలని ఎవరు ప్రోత్సహించరు. కానీ అక్కడ జరిగింది రాజకీయ హత్య కాదు, హత్య జరిగింది. అక్కడ 2 వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి స్పర్ధల వల్ల, వాళ్ళ వ్యక్తిగతంగా ఒక మర్డర్ జరిగితే, ఆ మర్డర్ కోసం అంట చూస్తాం మనం. క్లిప్పింగ్స్ వాళ్ళకి పాత పేపర్లు ఉన్నాయి కదా. బెంగళూరు నుంచి హుటాహుటీగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లికంట. దేనికి హుటాహుటీ? అసలు ఎందుకు పోయావు నువ్వు బెంగళూరు? తాడేపల్లి నుంచి బెంగళూరు ఎందుకు పోయో తెలియదు, కానీ బెంగళూరు నుంచి హుటాహుటీగా తాడేపల్లి వినుకొండలో జరిగినటువంటి హత్యను పరామర్శించడానికి. వినుకొండలో జరిగిన హత్య ఏంటిది? ఇద్దరూ కూడా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి, వీళ్ళు పెట్టారు కదా గవర్నమెంట్ సారా షాపులు, ఆ సారా షాపుల్లో పనిచేస్తూ ఉంటారంట. వాళ్ళిద్దరికీ గత సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. ఆ గొడవల్లో ఆ రోజున మొన్నటి రోజున అతను హత్య గావింపబడ్డాడు. దాన్ని నువ్వు రాజకీయ హత్య అని ఎలా అంటాను? రాజకీయ హత్యలు అంటే ఎట్లా ఉంటాయి? ఒక గ్రూపుగా పోయి ఇంకో గ్రూపును కొట్టడమో, లేదంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఇంకొక వ్యక్తిని చంపితే అది రాజకీయ హత్యగా పరిగణిస్తాం మనం. ఇక్కడ జరిగింది ఇద్దరి మధ్యన. ఒకవేళ నిజంగా వీడు కత్తి తీసుకుని పోయాడు, అవతలాడు బలవంతుడైతే వీడి దగ్గర కత్తి లాక్కుని వీడినే చంపే ఛాన్స్ కూడా ఉంది అక్కడ. అలాంటి పరిస్థితుల్లో 2 వ్యక్తులు కొట్టుకుంటే అది రాజకీయ హత్య అంట. దాన్ని తీసుకొచ్చి మా కూటమిలోని మా భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం దాన్ని. అదేమంటే అంతకుముందు ఎప్పుడో ఏదో బర్త్డే పార్టీలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ముద్ద ఎక్కడ వచ్చి కూర్చున్నా అంట. ఇదా? అందుకని నేను చెప్పేది, వైఎస్ఆర్ పార్టీ అనేది రాజకీయం తెలిసినటువంటి నాయకులతో ఉన్నటువంటి పార్టీ కాదు. అది ఒక నేరస్తులతో నిండినటువంటిది. కాబట్టి ఆ నేర రాజకీయాలనే ఇవాళ చూపించాలనే ఒక ఉద్దేశంతో నిన్న అట్టహాసంగా, పెద్ద ఆర్భాటంగా ఈయన అక్కడ పోయి పేపర్లు ఉన్నాయి కదా, మీడియా ఉంది కదా, చూడండి ఒకసారి. ఏంటిది? రాష్ట్రపతి పాలన విధించాలంట. పాపం మళ్ళా ఆయన టాబ్లెట్ ఉంది కదా, దాంట్లో పెద్ద హెడ్లైన్ పెట్టాడు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి ఆధారాలతో నివేదిస్తుంట. ఏం ఆధారంతో నివేస్తాను? ఆల్రెడీ అక్కడ ఆ కుర్రాడు నరకటం అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది. అన్ని ఫుటేజ్లు వచ్చినాయి. పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు. నాకు తెలిసి అతను రిమాండ్ కూడా పంపించారు. నీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? నీ దగ్గర ఆధారాలేంటి? ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.